చివరకు చనిపోయిన కేసులు ఉన్నాయి. ఉదాహరణకు మహబూబ్నగర్లో నీళ్లు పట్టుకుంటే ట్రాక్టర్ ఎక్కి చనిపోయింది ఒక ఆమె. అట్లా చనిపోయేటివి. వారానికి ఒకసారి ట్యాంకర్ వస్తే దాచిపెట్టుకొని తాగేది. ఇక కరెంటు ట్యూబ్ లైట్లు ఇట్లా వరుసలో 50 ఉంటే ఒక 10 ట్యూబ్ లైట్లు వేసేది. ఆడొక్కటి ఈడొక్కటి ట్యూబ్ లైట్లు కూడా లెక్క మీద తీసుకొచ్చుకొని లెక్క మీద పంచుకునేది. కౌన్సిలర్స్ కొట్లాడేది, మాకు 100 ట్యూబ్ లైట్ కావాలి, మాకు 100 ట్యూబ్ లైట్ కావాలని చెప్పింది. ఇక మున్సిపల్ ఆఫీస్ కౌన్సిలర్ రావాలంటే భయపడేది. ఎన్ఎంఆర్లకు 6 నెలలు 7 నెలలకు మున్సిపల్ సిబ్బందికి జీతాలు లేక ధర్నాలు చేస్తుండ్రు. ఊడ్చేటోళ్ళు ఊడ్చుకుంటా షాపులలో అడుక్క తినేది. సార్ మాకు జీతాలు లేవు 6 నెలలు, ఏమైనా ఇవ్వండి సార్. మున్సిపాలిటీ అంటే అరే ఎట్లా శాస్త్రం ఎట్లనే చెత్త కాయాపియా చెల్దియా మున్సిపాలిటీ, చెత్త మున్సిపాలిటీలాగా అయింది అదంతా అనేటువంటి నానుడు ఉండేది. కౌన్సిలర్ ఒకసారి గెలిచిన వాళ్ళు మళ్ళీ ఒకసారి నిలవడం అంటే కూడా భయపడేది. చైర్మన్ అంటే కూడా భయపడేది. ఎందుకంటే మీకు ఆ బాధలు నిలవలే, అస్సలు నిలవలే. పాత పాదలు గెలిచి ఉంటే మీరు ఎంత అదృష్టవంతులో, మీకు ఎంత పేరు వచ్చిందో. అసలు గతంలో గ్రామాలు కూడా అధ్వానంగా ఉండేది. కానీ కేటీఆర్ గారు గ్రామీణ శాఖ మన మంత్రి అయిన తర్వాత గ్రామ పంచాయతీలు అన్నీ డెవలప్ అయినాయి. ఇమ్మీడియట్గా అవి మున్సిపాలిటీ స్థాయికి వచ్చేసినాయి. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మొత్తం కలిపితే కూడా 210 మున్సిపాలిటీస్ ఉండేవి. తెలంగాణలో మొత్తం 60-70 కన్నా ఎక్కువ ఉండేవి కావు. కార్పొరేషన్ అంటే వరంగల్, హైదరాబాద్, తర్వాత కరీంనగర్, నిజామాబాద్, రామగుండం మనం వచ్చిన తర్వాతనే 2 హైదరాబాద్ వరంగల్ తప్పలేవు. ఇవాళ ఎన్ని కార్పొరేషన్లు అనేవి, ఎన్ని మున్సిపాలిటీస్ అనేవి, అసలు మున్సిపాలిటీల పరిస్థితి ఏంది? ఇవాళ మొత్తం ఎల్ఈడి లైట్స్, ట్యూబ్ లైట్ల పంచాయతీ లేదు టోటల్గా. మా మహబూబ్నగర్లో ఫస్ట్ 2014 ఎమ్మెల్యే కౌన్సిల్ మీటింగ్ పోతే నాకు కౌన్సిలర్ కొట్లాడేది 100 ట్యూబ్ లైట్ వేయండి సార్ అని ఇంట్లో దాచిపెట్టుకొని 3-4 లైట్ తర్వాత ఒక లైట్ వేసేది. 100% ఎల్ఈడి లైట్లు చేసినాం. 300 గజాలు ఒక చిన్న పార్క్ ఉండే, 100 పార్కులు చేసినాం. దేశంలోనే 2097 ఎకరాల పార్కు చేసినాం. అట్లా ప్రతి మున్సిపాలిటీలో పార్కులు, లైట్లు, ఇన్ఫ్రాస్ట్రక్చరు, జీతాలు గవర్నమెంట్ ఇచ్చినట్టు వేసి జీతాలు అనేక ఇంకా సిబ్బందిని పెంచి ఇవన్నీ మీరు ఎంత అదృష్టవంతులు అంటే మీకు ఇంకా డైరెక్ట్గా కేటీఆర్ గారే మంత్రి కావడం వల్ల ఎంత అప్రోచ్నెస్ అంటే మీకు అంటే జనరల్గా మనిషి విలువ తెలియదు. ఇప్పుడు మీ కౌన్సిలర్ పీరియడ్ అయిపోయిన తర్వాత అర్థమవుతుంది. అరే నువ్వు ఎంత పని చేసినావు, ఎవరి దగ్గర పని చేసినావు, ఎవరు అండర్ చేసినావు, ఎంత అదృష్టం అనేది ఎవరికి కలగదు. అది చైర్మన్లు కానీ, అర్బన్లో ఉన్న ఎమ్మెల్యేలు కానీ, వైస్ చైర్మన్ కానీ, కౌన్సిలర్స్ కానీ మీరు అడగంది అన్నీ కేసీఆర్ గారి ఆలోచనతో ఏమేం కావాలనేది అర్బనైజేషన్లో ఇన్ని. అంతకుముందు మున్సిపాలిటీ మన గ్రామాలు కలిస్తే సార్ మళ్ళీ గ్రామ పంచాయతీగా చేయండి, విడగొట్టండి, మేము వెళ్ళిపోతాం, బ్యాక్ వెళ్ళిపోతాం, ఊరు ఇట్లా బతుకుతాం అనేది. కానీ ఎట్లా ఏ స్థాయికి ఎదిగిందంటే మమ్మల్ని కలపండి, మున్సిపాలిటీ కలపండి అనే స్థాయికి కొత్త మున్సిపాలిటీ ఏర్పాటు చేయండి. ఇలా ఇన్ని మున్సిపాలిటీస్ వాళ్ళు కూడా చేస్తున్నారంటే గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీ భేదం లేకుండా 60% జనాభా గ్రామాల్లో ఉండేది, 40% 36% పట్టణ అర్బన్లో ఉండేది. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇంచుమించు 50-50 స్థాయికి దగ్గర వచ్చేటువంటి స్థాయికి ఇలా కేవలం ఒక ఆలోచన విధానం, దేశాల్లో విదేశాల్లో చదువుకొని విదేశాల్లో ఉద్యోగం చేసి ఆ విదేశాల్లో అర్బన్ ఎట్లా ఉంది అనేది దానికి ధీటుగా అర్బన్ అంటే ఓన్లీ డెవలప్మెంటే కాదు ఎంప్లాయ్మెంట్ ఉండాలని చెప్పి ప్రతి పట్టణంలో పెద్ద పెద్ద పట్టణంలో ఐటీ టవర్లు కానీ, ఇండస్ట్రీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎన్నో రకాలుగా డెవలప్ చేయడం. మేము వరల్డ్ బ్యాంక్లో పనిచేసేటప్పుడు నిధులు వాపసు పోయేటి, వాళ్ళు 10 ఏళ్ళకి ఇచ్చే డబ్బులు 10 ఏళ్ళు కూడా ఖర్చు పెట్టకుండా మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయేటి. కానీ ఇలా పైసా తీసుకొచ్చి మీకేం కష్టాలు లేకుండా ఇంత అభివృద్ధి చేసి ఇలా గెలుపుకోవడం పక్క వదిలిపెట్టారు. జనము మన ఇప్పుడు విలువ తెలిసింది మనకు, మన విలువ లేకపోతే మనం కంటిన్యూ ఉంటే కూడా మన విలువలు వెలవకుండే. ఇలా ఏం కోరుకుంటున్నారు ప్రతి చిన్న పిల్లగాడు కానీ, ప్రతి చిన్న కూలమ్మ కానీ. నిన్న ధర్నా పెడితే మా నాయకుడు మాట్లాడేయలే, పోతూ సార్ కూలీలు లేబర్ వచ్చి మాట్లాడారు, మీరు మాట్లాడతాం ఈసారి అని చెప్పేసి భయంకరంగా మాట్లాడారు. ఇవాళ మనం 1 ఇయర్ జరిగే వరకే మన విలువ అనేది పబ్లిక్ తెలిసింది. తల్లిదండ్రుల విలువ కూడా ఉన్నంత వరకు తెలియదు. తల్లిదండ్రుల విలువ పోయిన తర్వాత అయ్యో ఎంత తప్పు చేసినాం కదా అని బాధపడతాం. ఇవాళ తల్లిదండ్రులు కోల్పోయినటువంటి పిల్లలు ఎంత బాధపడుతుండ్రో ఇలా మన ప్రభుత్వం కేసీఆర్ను ఓట్టుకున్న వాళ్ళు కూడా అయ్యో ఎంత పని చేస్తున్నారో అని బాధపడుతున్నారు. ఒక్కసారి ఆలోచన చేయండి దయచేసి. కనుక దాన్ని ఓడిపోయిన దానికి 100 కారణాలు ఉన్నాయి. అన్ని అబద్ధాలు, రకరకాల ప్రచారాలు, ఒక్కొక్క దగ్గర ఒకటి మనకు అనేక రకాల ప్రచారాలు చేసి ఓడగొట్టిండ్రు.
ప్రజలు తేరుకున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వస్తుందని చూస్తున్నాం. చాలామంది మీకు కూడా తెలిసి 3 సంవత్సరాలు ఆగాలా సార్, 4 సార్లు ఆగాలా సార్, తొందరగా వచ్చేటట్లు ఏమైనా చేయండి సార్, ఏమైనా ఉందా చెప్పండి సార్, ఏమైనా మార్గం చెప్పండి సార్ అని మేము వెతుకుతున్నారు. మనకన్నా ఎక్కువ వాళ్ళు బాధపడుతున్నారు. ఎన్ని రోజులు వెయిట్ చేయాలబ్బా, ఎట్లా చేద్దాం అనేది. 1 కోటి మంది హైదరాబాద్లో కూర్చుంటే వారం రోజులు మళ్ళీ ఎలక్షన్ వస్తుందంటే 4 కోట్ల మంది వచ్చి కూర్చునే పరిస్థితి ఉంది. ఇవాళ ఉందా లేదా చెప్పండి. కనుక ఇవాళ మళ్ళీ భవిష్యత్తు ఉంది మనకు కేటీఆర్ గారు ఉన్నారు. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కీలకమైనటువంటి మనకు స్థానం ఉంటుంది. ఖచ్చితంగా మీరు నిరుత్సాహపడకుండా దయచేసి మాజీ కౌన్సిలర్ అయినా, మాజీ వైస్ చైర్మన్ అనుకోకుండా మీరు కూడా మళ్ళీ ఎలక్షన్లో వచ్చేంత వరకు మీరు చైర్మన్లు కానీ వైస్ చైర్మన్గా కానీ కౌన్సిలర్లు కూడా చెప్పి వార్డులలో పర్యటిస్తూ మనం చేసిన పనులు చెప్తూ, మరి ఈ ప్రభుత్వం మనం వచ్చినప్పుడు ఎన్ని నిధులు ఇచ్చింది, ఇప్పుడు ఏం చేసింది, ఉన్న నిధులు ఇచ్చిన కేటీఆర్ గారు ఇచ్చిన పైసలన్నీ క్యాన్సిల్ చేశారు. చాలా మున్సిపాలిటీలలో అనేక రకాలుగా మనం అన్ని క్యాన్సిల్ చేసారు. అవే వర్కులు తిరగబెట్టి ఇటు పెట్టి డ్రామా చేస్తున్నారు. ప్రజా సమస్యల మీద ప్రతి వార్డులో మీరందరూ కూడా కార్యక్రమాలు తీసుకొని ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాళ్ళు ఇచ్చినటువంటి ఏమి హామీలు ఇచ్చారో ప్రధానమైన హామీల మీద దృష్టి పెట్టి ఇవి ఎప్పుడు చేస్తారు, ఏ లోపల చేస్తారు అనేటువంటి కార్యక్రమం మీద ఉండాలి. 100% లోకల్ ఇష్యూసే కాకుండా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీల మీద ప్రతి కౌన్సిలర్ ఎప్పుడైతే ప్రజల్లో ఉంటాడో ఖచ్చితంగా వాళ్ళకి మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పని నిరుత్సాహపడవద్దు. రేపు భవిష్యత్తులో మళ్ళీ 10-15 సంవత్సరాలు ఖచ్చితంగా మన పార్టీ ఉంటుంది, మన నాయకుడే ఉంటారు. కేటీఆర్ గారు ఆధ్వర్యంలో ఇంకా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి, మరి పోయినోళ్ళు దళిద్రం పోయింది అనుకున్నాం, ఉన్నోళ్ళ కాడికైనా మంచిగా ఉండాలి. కొట్లాడాలు పంచాయతీలు లేకుండా సమన్వయంతో ముందు తీసుకెళ్తే ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుంది. ఈరోజు పార్టీకి నిలబడిన వాళ్ళు, కష్టపడిన వాళ్ళు ఖచ్చితంగా భవిష్యత్తు ఉంటుందని చెప్పి మీ అందరూ కూడా తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై తెలంగాణ. సోదరులు శ్రీనివాస్ గౌడ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు